ఫస్ట్ సో టైం బాలకృష్ణ గారితో కదా? ఫస్ట్ టైం అది ఇలాంటి ఒక ఫస్ట్ టైం స్టోరీ తీసుకొని చేయాలంటే బాలకృష్ణ గారితో హ్యాండిల్ చేయడం చాలా కష్టం డైరెక్టర్స్ కన్నా ఒక టాక్ ఉంటుంది బయట. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన హ్యాండిల్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అలాంటి స్టోరీకి ఆయన్ని పెట్టుకొని? ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్‌లో నుంచి డాకు మహారాజాగా మారే క్యారెక్టర్ ఉంటది. ఓ మై గాడ్! 20 మినిట్స్ థియేటర్‌లో నాన్ స్టాప్ విజిల్సే. ఎందుకంటే ఎవ్రీ 15 మినిట్స్‌కి ఒక ఎలివేషనో, ఒక ఫైటో ఏదో ఒకటి కనిపిస్తుంది మనకి. అమ్మో! ఒక డైలాగ్ సీక్వెన్సో ఏదో ఒకటి. అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదనమాట. ఎలా అనిపించింది అసలుకి మీకు అసలు సెట్‌లో ఆయనతో? అంటే నువ్వన్నట్టే ఇప్పుడు జనాలందరూ మేము ఏదైతే హై మూమెంట్స్గా ఫీల్ అయ్యామో రాసేటప్పుడు తీసేటప్పుడు, సో జనాలు ఎగ్జాక్ట్గా పర్టికులర్ పాయింట్స్కి నేను థియేటర్లో చూస్తుంటే మేము ఎక్కడెక్కడైతే ప్రాపర్ బీట్స్ పడుతున్నాయి థియేటర్లో, ఇక్కడ విజిల్ వస్తుంది, ఇక్కడ ఎమోషన్ ఫీల్ అవుతున్నారు, ఎగ్జాక్ట్గా కనెక్ట్ అయ్యారు తమ్ముడు. ఓకే. చాలా చాలా ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేను. మా కష్టానికి ఎగ్జాక్ట్గా చాలా చాలా మంచి ఫలితం దొరికింది. ఓకే. నువ్వు అన్న డాకు మా సీతారాం క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఓ మై గాడ్! చాలా మంది సమరసింహారెడ్డిలో బాలయ్యబాబు మాకు కనపడ్డాడన్న, నరసింహనాయుడులో రైల్వే స్టేషన్ సీన్ గుర్తొచ్చిందన్న, ఎలా ఊహించామన్న. ఒకడు నేను ఇప్పటికీ మర్చిపోలేదు, నిన్న నాకు తమన్ పంపించాడు ఒక మెసేజ్, ఒక ఫన్నీ మెసేజ్. థియేటర్ బయట ఒకడు నేను చచ్చిపోతే ఎవడరా బాధ్యతుడు అంటాడు. నాకు ఫస్ట్ నెగిటివ్గా ఏమైనా తిడుతున్నాడా, ఓకే, బాగానే ఉంది కదా, బయట సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ఉంది కదా అని మళ్ళీ క్లీన్గా చూస్తే వాడు అనేది ఏంటంటే డైరెక్టర్ బాబీ మీద, ప్రొడ్యూసర్ నాగవంశీ మీద, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీద నేను కేసు అయిపోతున్నాను. ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ ఏంటి, ఆ గూస్ బంప్స్ ఏంటి, నాకు అడ్రినలిన్ పంప్ అవుతుంది, నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, నేను చచ్చిపోతే నా కుటుంబాన్ని నువ్వే బాధ్యత అంటున్నాడు. లేదు కాంప్లిమెంట్గా తీసుకోవాలా, లేదు జాగ్రత్త పడాలా, చాలా అంటే ఎన్నో కాంప్లిమెంట్లు వస్తాయి ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు. బట్ పర్టికులర్ ఆ కాంప్లిమెంట్ మాత్రం నాకు అసలు భలే అనిపించింది. ఇంకోటి అంటాడు, పొద్దులు చూసా మ్యాన్షన్ హౌస్ బాలయ్యబాబుగా చేసింది డైరెక్టర్ బాబీ గారు ఫుల్ బ్యాచులర్ హౌస్ వేసాడు. అరే బాబు నాకు అలవాటే లేదురా, ఈ ఆనందంతో నాకు లేనిపోయిన బిరుదులు ఒకరా అనిపించింది.